ఫలాల్లో రారాజు మామిడి. కానీ ఆ మామిడిని సాగు చేస్తున్న రైతులను మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి ఎద్దడి, మంచు, గాలి వానల వల్ల ఈసారి దిగుబడి పడిపోయింది. కొన్ని తోటల్లో అసలు కాయనే లేదు. కాయ దిగుబడి తగ్గితే ధరలు పెరగాలి, కానీ వ్యాపారులు ధరలను నియంత్రిస్తుండటంతో నష్టాల భారం రైతులు, కొనుగోలుదారులపై పడుతోంది. నెల్లూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితిపై కథనం. నెల్లూరులోని మార్కెట్కు 4 జిల్లాల నుంచి మామిడి పంట వస్తుంది. చిన్న బజార్, పెద్ద బజార్లో 60 వరకు దుకాణాలు ఉన్నాయి. సీజన్లో రోజుకు 3 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈసారి 80% మేర మామిడి దిగుబడి పడిపోవడంతో మార్కెట్కు రావాల్సిన పంట తగ్గింది. దిగుబడి భారీగా తగ్గినా మామిడి పంటకు ధర మాత్రం పెరగలేదు. మామూలు ధరలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. మామిడి తోటలో యావరేజ్గా పంట తక్కువ, 10 తోపులకు ఒక తోపే పంట కాసింది. దాని మీద మార్కెట్ ఉందనిపిస్తుంది, కానీ యావరేజ్ మీద లెక్కేసుకుంటే రైతులకు లాసే. అది ఎకరానికి వచ్చి 6 టన్నులు 5 టన్నులు రావాలా. కొన్ని తోటలు 1.5-2 టన్నులు వచ్చినాయి, కొన్ని అసలు రాలా. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఆ 3 నెలలు విపరీతంగా మంచు వచ్చింది. ఆ మంచు వచ్చిన దాని మీద పుట్టిన పోత పుట్టినట్టు మాడిపోయింది. ఆ వర్షాలు లేక కూడా ఆగిన పిందెలు కూడా నిలబడలేక వదిలేసింది. ఏమీ రాకపోవటం దానికి మళ్ళీ ఒక 20,000-15,000 మందులని, సత్తువులని అన్ని ఖర్చు పెట్టారు. అది ఏమి రాకుండా ఊరకనే పోయింది ఆ తోట. పెద్దగా దిగుబడి ఏమి లేదు. ఇప్పుడు వర్షాలు పడి మొన్న కొంచెం రాలినాయి కాయలు బాగా. దాని మీద కొంచెం లాస్ వచ్చింది మాకు. మ్యాక్సిమం తోపుకి వచ్చి 2 లక్షలు 3 లక్షలు లాస్. చెట్టు కాయల కాసిన చెట్టు టన్ను కూడా దిగిద్ది. పెద్దగా కాయలే. ఇప్పుడు ఆ కాసిన కాయలు కూడా మనకు గాలి దుమ్ము వచ్చి 4 రాలినాయి. 10 బళ్ళు ఉండే తోటకైతే 2 బళ్ళు, 1 బండి అట్లా ఉంది. నా చరిత్రలో 30 సంవత్సరాల నుంచి ఇంత క్రాప్ తక్కువ, చాలా తక్కువ సార్. పోతే రావడం చాలా లేట్ అయిపోయింది. ట్రిప్స్ వల్ల మెయిన్ షాక్ అయింది. తోటలు పోయడం, ఎండిపోవడం, అంటే వాటికి ఋతువు చాలలేదు. మందులు కూడా పెస్టిసైడ్స్ ఎక్కువగా, రేట్ ఎక్కువ అయిపోయింది. 200 కిలో 200 అమ్మినా అసలు డబ్బులైతే రావు. సాధారణంగా నెల్లూరు జిల్లాలో మామిడి తోటలను కొందరు రైతులు పూత దశలోనే కొనుగోలు చేస్తారు. వారు బయట మార్కెట్లో అమ్ముకుంటారు. కొన్ని తోటల్లో కాపు లేకపోవడంతో ఆ పెద్ద రైతులు కూడా ఈసారి నష్టపోయారు. 20% కాసాము, 80% ఎగిరిపోయింది. ఇప్పుడు కొన్నది ఏంటంటే మన మామిడి తోట రైతులు అన్నీ మనం అయితే ఊరి ఉండవు, అందరూ బేరగాళ్ళే. కొన్నోళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం డబ్బులు కొనం. 2 నెలల గాలి వచ్చింది, మీకు ఐడియా ఉందా? కొమ్మలు కూడా ఇరిగిపోయి వచ్చేసి చూసారా, అదే పెద్ద ఇబ్బంది. ఇప్పుడు రేట్లు వచ్చేసి 50 నుంచి 60 దాకా ఉంది. వాళ్ళు ఎక్కువే 100, 120, 130 అది లెక్కేసుకోబాగా. ఆ కారణం రేట్ ఏంటంటే హోల్సేల్ 50 నుంచి 60. మందుల డబ్బులు కూడా రావు ఈ సంవత్సరం తోటల్లో. అంత ఘోరం ఉండే కాపులు ఈ సంవత్సరం. కనీసం 50 ఎకరాల తోటలో కూడా 5-6 టన్నుల సరుకులు. 1.5 లక్షలు పెట్టి కొన్నారు తోటలో. అది ఏంటంటే మన గాలివాని కొట్టింది కదా, ఆ గాలివానికి చెట్లు అట్టే ఆగిపోయినాయి, పూతలు రాకుండా ఆగిపోయింది. అవి పోయకుండా అట్టే స్టక్ అయిపోయినాయి చెట్లు పూయకుండానే. 190 మంది డబ్బులు పోతుంది. అంటే ఎవరికన్నా ఉండి కాసి ఉండాలి, ఏడాది కాసిన వాళ్ళకి రావాల్సిందే. అది రేట్లు అమ్మితే మన నెల్లూరు జిల్లా మరి పూర్తిగా దెబ్బతినింది. కాయలు కాసినోడు డబ్బులు, కాయలు లేనోడు డబ్బులు లేవు. రైతు ఏంటంటే చెట్ల మీద తీసుకున్నాడు అంటే పూతలు వస్తున్నాయి, కాయలు రాలేదు, పూతలన్నీ రాలిపోయినాయి. పోయినసారి తోట మొత్తం 1 లక్ష రూపాయలు తీసుకుంటే ఈసారి 4 లక్షలు అయిందనమాట వాళ్ళకి. ఏంటంటే ఆ మందులకు కానీ, ఆ కూలోళ్ళకి కానీ, ఇప్పుడు కొత్తగా ఒక వైరస్ వచ్చింది. అది కాకుండా వీళ్ళకి మాగేసేదానికి కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఒక 20 కిలోలకి 200 రూపాయలు ఖర్చు పడుతుంది. అవి చూసుకొని అన్నీ చూసుకొని వాళ్ళకి డబ్బులు చేసి వాళ్ళకి చేయాలంటే అది వాళ్ళ లక్కు బేస్ అనమాట. ఇది మామిడికాయ వ్యాపారం కూడా లక్కు లాగే. ఇది కూడా మామిడి పంట కూడా జూదంలా మారిపోయిందని, అదృష్టవంతులకే లాభాలు వస్తున్నాయని రైతులు, వ్యాపారులు అంటున్నారు.